ప్రకటన 2:18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. చూసారా, అన్ని సంఘాల్లో ఆయన నేను చూస్తున్నాను నీ బాధ, నీకు లేనిది, నీకున్నది, ఏది కొదువు ఉంది, ఐఎమ్ జస్ట్ వాచింగ్ యూ. అంటే ఏదైనా ఒక లేమి ఉన్నప్పుడు దాన్ని పట్టుకుంటే నీకు శాశ్వత బహుమానం ఇస్తానంటున్నాడు. ఏది లేదు నీకు, అరే నేను చదువుకోలేదు, అరే నాకు తల్లిదండ్రులు లేరు, అరే నాకు ఉద్యోగం లేదు, అరే నాకు ఇల్లు లేదు, అరే నాకు అది లేదు. కరెక్టే, కొంతమంది నాకు ఇది జరిగితేనే వస్తా, నాకు ఇది తగ్గితేనే వస్తా, నాకు ఇంకా ఈ రోగం తగ్గలేదు, ఈ రిపోర్ట్ రాలేదు, అది అవ్వలేదు. దేవుడు అంటున్నాడు నేను అన్నీ చూస్తున్నాను, ఐ నో. అయితే నువ్వు వీటిల్లో కూడా విశ్వాసాన్ని పట్టుకొని ఇంకా అలాగే పడిపోకుండా ఎలాగ నీ యొక్క మరి పరలోక సభ్యత్వాన్ని కాపాడుకుంటావు అనేది ఉంది. చాలామంది అంటారు, అరే అందుకే అతనికి మరి సరైన విజయం దొరకలేదు, ఆ జాబ్ రాలేదు, అందుకే అలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, అతనికి పెళ్ళి అవ్వట్లేదు, అందుకే అతను ఆ వ్యాపారం నష్టపోయాడు, అందుకే ఈ డ్రగ్స్కి బానిస అయిపోయాడు, ఆ టెన్షన్ తట్టుకోలేక ఆ సిగరెట్ తాగుతూ ఉంటాడు. సో లోపాన్ని ఏదో ఒకటి ఫీల్ చేస్తుంది. ఎందుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మరి అందులో కూడా చూస్తే ఇప్పుడు ఈనాడు చాలామందికి ఇంకా మరి స్వస్థత రాలేదు, సొంత ఇళ్ళు లేవు, ఇంకా లేవు, కానీ దేవుడు వారిని మీరు ధనికులే అంటున్నాడు. సృష్టికర్త నేను మీలో ఉంటే నీకు 100 ఇళ్ళు ఉన్నా ఇల్లు లేకపోయినా అది ఒకటే అంటున్నాడు దేవుడు. నువ్వు విశ్వాసాన్ని పట్టుకోగలవా? ఆ ధనవంతుడిని చూసి అందరూ అలా ఉండాలనుకున్నారు, కానీ అతను నరకానికి వెళ్ళిన సంగతి తెలియదు. ఆ ధనవంతుడితో పోలిస్తే ఒక రకంగా లాజరసే బెటర్. ఆ 70 సంవత్సరాలు పాపం భయంకరంగా జీవించినా కానీ అతను నిత్యము పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. సో ఈ కష్టాల్లో నీవి అంటే మనము చూస్తాం, కంపారిజన్ చేసుకుంటాం. ఈ కంపారిజన్ అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. ఈ కళ్ళు చెవులు జనాలు వాళ్ళని చూసి ఇంకా మరి నువ్వు ఇంకా ఇది లేదా, నీకు ఇంకా ఎలా జరగలేదని చెప్పి తూట్లు పొడుస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఎన్ని చూస్తున్నాడు ఆయనకు తెలుసు. నువ్వు విశ్వాసాన్ని పట్టుకో, తగిన సమయమందు నేను ఆశీర్వదిస్తాడు, తగిన సమయమందు నీకు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా నువ్వు విశ్వాసాన్ని పట్టుకున్నావు, నువ్వు సంపూర్ణుడివే. నీకు ఆ కాలు లేదు, ఆ చెయ్య లేదు, ఆ కన్ను పోయింది, ఆ అవయవం పాడైపోయింది, ఆ పరిస్థితి బాగాలేదు, ఇలాగుంది, కానీ నీ విశ్వాసం ఉంటే సంపూర్ణుడివే. పరలోకమంతా అదే చూస్తుంది. సృష్టి జగత్పునాది వేకు మునుపు ఇప్పటి వరకు అదే చూస్తున్నారు, నీ విశ్వాసం ఎంత నిలకడగా ఉంది అని. నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఎంత డబ్బు వచ్చింది, ఎలా సెటిల్ అయ్యావు, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎలాగా నువ్వు ఇల్లు కొనుక్కున్నావా, కారు కొనుక్కున్నావా, అది ఎక్కడా లేదు రికార్డు. ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావా లేదా, దాన్ని బట్టే నీకు నేను బహుమానం ఇస్తాను అనేది రీతిగా మనము 3 సంఘాల పాటు చూసారా. ఏది ముఖ్యమైందో వాక్యం చెప్తుంది మనకి. లోకం అది చూడదు, చూడగానే కళ్ళుతో చూస్తుంది నీ స్టేటస్ సింబల్, నీ బట్టలు, ఏం చేస్తున్నావు, ఎందులో వచ్చావు, ఏంటి నీ పలుకుబడి ఎంత, ఇదే చూస్తుంది. మానవుని దృష్టిలో చాలా మరి గొప్పది, దేవుని దృష్టిలో అది హీనమైందంట. సో ఈ వాక్యం అనే విశ్వాసములో ఏది ముఖ్యమో అది లేదని చాలామంది ఈ లోక సంబంధమైనవి లేవు కదా కాబట్టి నా పరిస్థితి ఇంతే అనుకుంటూ ఉంటారు. ఇక దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దేవుడు ఉంటే ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటారు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనున్నా, నీ ఎన్ని చూస్తున్నా అంటున్నాడు దేవుడు. ఐఎమ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఎంత మహాశ్రమ గుండా వెళ్తున్నా, ఇదిగో అంతిపసను చంపేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నా, అతనికి ఎంత గొప్ప బహుమానం ఇస్తానో తెలుసా, నేను పరీక్షిస్తున్నాను, నేను చూస్తున్నాను. దీన్ని బట్టే మీకు బహుమానాలు వస్తాయి, దీన్ని బట్టే శాశ్వత కాలము ఎక్కడుంటారనేది వంటిది ఉంటుంది మీకు. ఇదంతా ఇందులో మీరు కాపాడుకునే విశ్వాసాన్ని బట్టి. కాబట్టి మనకి ఎవరైతే ఏదేది లేదో వారిని మనము చూసి విమర్శించకూడదు, బలపరచాలా. అరే నీకు డబ్బు లేదా, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, నీకు ఇంకా ఇల్లు లేదా, ఉద్యోగం లేదా, నీకు అది లేదా, ఇది లేదా అని మనము నేను ప్రార్థిస్తా అంటూ ఉంటాం. అంటే ఏదో ఒక ఎలితి నీకు ఇవ్వలేదు నాకు ఇచ్చాడు అని మనము శరీరరీతిగా పోల్చుకొని శరీరరీతిగా మనం సంతృప్తి చెందుతాం. అవతల వ్యక్తిని డిస్క్వాలిఫై చేస్తాం, నీకు అది లేదు అని, నీకు ఇంకా దేవుడు ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు, నేను బ్లెస్డ్ అనుకుంటాం. కానీ దేవుడు ఇలా చెప్పలే, నేను అన్నీ చూస్తున్నాను, అయినా మీరు సహించి విశ్వాసాన్ని పట్టుకున్నారు కదా, మిమ్మల్ని నేను ఆ పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాను, ఆ వృక్షపు ఫలాన్ని తిన్నిస్తాను, మరి ఆ రాయి మీద నేను పేరు రాస్తాను. యు సీ దట్ నా శాశ్వత బహుమానం ఎంత ముఖ్యమైందో. ఇటర్నల్ రివార్డ్. అయితే ఇక్కడ చూద్దాం ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక 19లో నీ క్రియలు, నీ ప్రేమను,
నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహమనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదు. నీ సంఘము ఈ మూడాట్ల కంటే కొంచెం గొప్పగా ఉంది. మరి కష్టాలు, బాధలు ఎన్ని ఉన్నా మరి వీళ్ళ క్రియలు ఎక్కువయ్యాయంట. అంటే వీళ్ళు ఇంకా ఆ యొక్క మొదటి ప్రేమలోనే, మరి మనం చూస్తే ఎఫెసు సంఘము మొదటి ప్రేమను కోల్పోయింది. ఇక్కడైతే మీరు మొదటి ప్రేమను అలాగే కలిగి ఉండి ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, మీరు ఎక్కువ కార్యాలు చేస్తున్నారని దేవుడు ఇక్కడ పొగుడుతున్నాడు వీళ్ళని. చూసారా, దిస్ చర్చ్ ఇస్ డిఫరెంట్. మీరు ఇంకా ఎక్కువ కార్యాలు చేస్తున్నారు. మీ నిందల్లో, అవమానాల్లో అనేక మంది అది లేదు ఇది లేదు అనుకోకుండా మీరు ఇంకా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూసారా, మరి ఒక సంఘములోనేమో మొదటి ప్రేమ లేదు. దేవుడు అంటాడు ఆ మొదటి ప్రేమ లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాడంట. అంటే నీది సంఘమే కాదు, పేరుకి సంఘములాగా ఉంటుంది, కానీ అది వెలుగివ్వదు. దాని వద్దకు ఎవరు రారు, ఉన్నవాళ్ళే చేసుకుంటారు మెయింటెనెన్స్. నోబడీ విల్ ఎంటర్. చాలా కాలం నుంచి ఉంటుంది అలాగా సంఘం. లోకానికి వెలుగవదు, ఆ ఊరికి వెలుగవదు. దీపస్తంభాన్ని తీసేసాడు, నో ఇంపాక్ట్, వెలుగు లేదు లోకానికి. మరి ఇంకొక చోట అయితే నీవు నరకానికి వెళ్ళిపోతావు అంటాడు ఇక్కడ. రెండో సంఘానికి నేను రెండవ మరణం నుంచి తప్పిస్తాను నేను అంటాడు, లేకపోతే రెండవ మరణంకి వెళ్ళిపోతావు అంటాడు స్మిర్నా సంఘముతోటి. సో మీరు జాగ్రత్తగా ఉండాలా, ముందుకే వెళ్ళిపోండి, మీరు రెండవ మరణాన్ని జయించుతారు. మీరు మీ విశ్వాసాన్ని వదిలేస్తే. కానీ ఇక్కడ ఒక రకంగా అది ఏ మాట విమర్శించడు ఆయన వాళ్ళని, కానీ రెండవ మరణాన్ని మీరు జయిస్తారు, లేకపోతే రెండవ రీతిగా మరి నరకానికి వెళ్తారు అనేటువంటి విషయంలో ఇక్కడ చెప్తాడు. ఇక్కడేమో మరి ఈ సంఘానికి ఏమంటాడంటే, నేను నా నోటితో వచ్చే మరి ఆ ఖడ్గముతో యుద్ధం చేస్తాడంట, విత్ ఫైర్. ఒకసారి 16 చూద్దాం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. ఐ విల్ ఫైట్ విత్ మై స్వర్డ్. సో మీరు ఇక్కడ దాన్ని జయించాలా అంటాడు. ఆ యొక్క బలాకు బోధలను జయించాలా. బలహీనమైన మనసాక్షితో ఏది పడితే తినేయడమే కాదు, మరి జాగ్రత్తం చేసేయడమే కాదు. ఇక్కడైతే మరి 4వ సంఘానికి ఏమంటాడంటే, మీ కార్యాలు బాగున్నాయి, అన్నీ చేస్తున్నారు, కానీ మీరు యెజబెలు బోధలు కూడా ఉన్నాయంట సంఘంలో. ఇది ఎలాగా? ఇది సంఘము కాదా? సంఘమే. ఒక సంఘములో మరి మొదటి ప్రేమ లేదు, ఒక సంఘాన్ని ఏమి విమర్శించలేదు, కానీ దాన్ని గద్దిస్తాడు. ఏమని? మీకు రెండవ వారి మీద అధికారం వస్తుంది. ఇంకొక సంఘాన్ని చూస్తే మరి ఇక్కడ మీలో బిలాము బోధలు ఉన్నాయంటాడు. ఇక్కడైతే ఏకంగా జెజబెలు బోధలే ఉన్నాయంట. మరి అఫీషియల్ అయిపోయింది ఇక్కడ ప్యారలల్గా. వ్యభిచారం అఫీషియల్ అయిపోయింది, ఏది పడితే చేసే మరి పని కూడా అఫీషియల్ అయిపోయింది. ఎలాగా? మరి ఈ సంఘాన్ని వదిలేసాడు దేవుడు, పట్టుకునే ఉన్నాడు ఈ సంఘాన్ని, ఆ మధ్య సంచరిస్తూనే ఉన్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. చూద్దాం 21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగము అని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ సంఘానికి మరి కొంచెం అన్ని సంఘాల కంటే ఈ సంఘం మీద ఎక్కువ నేరము. అంటే అక్కడ బిలాము బోధలు ఉన్నాయి, కానీ యెజబెలు బోధలు కూడా ఇందులో ఉన్నాయి. మరి ఈ సంఘాన్ని అంటున్నాడు, మరి మీరు పశ్చాత్తాపడాలా, రిపాంట్. మరి అన్నట్లో చూస్తే మరి రిపాంట్, పశ్చాత్తాపం ఎంత శక్తివంతమైందో. పశ్చాత్తాపము నిన్ను నరకము నుంచి పరలోకానికి తీసుకువెళ్ళిపోగలదు. ఇట్ క్యాన్ షిఫ్ట్. అంటే
మనము ఏది మనం ఇంకా చేస్తున్న పొరపాటు అని తెలుసుకొని దాన్ని జయించడానికి మనం బద్దులమై ఉన్నాం. యూ టు ఆల్వేస్ నో వాట్ ఈజ్ రాంగ్. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. చూడండి, పొద్దున్నే స్త్రీలు లెగుస్తారు, ఇంటిని శుభ్రం చేస్తారు, బట్టలను శుభ్రం చేస్తారు, గిన్నెలను శుభ్రం చేస్తారు, కాయగూరలను శుభ్రం చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు. ఈ నూనెలో ఏమైనా ఉన్నాయా, అన్నంలో ఏమైనా ఉందా, కూరలో ఏమైనా ఉందా, ఏమన్నా పడ్డాయా అభిజంకులు, అంతా నీట్ క్లీనింగ్ ఎవ్రీ డే. ఒక్కరోజు శుభ్రం చేయకపోయినా ఇల్లు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, ఉండలేరు వాళ్ళు. సో అవర్ లైఫ్ ఇస్ లైఫ్ ఆఫ్ క్లీనింగ్. నో ఇట్, వాట్ ఈస్ దట్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది లేదా, ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ఎక్స్ట్రా, కానీ ఇది ఎక్కడి నుంచి బూజు వచ్చింది, ఇది ఎలాగొచ్చింది, ఈ ఎలా వచ్చాయి ఈ బుజ్జంకులు, ఈ ఎలకలు ఎలా వచ్చాయి, ఈ పిల్ల ఎలా వచ్చింది, ఇది ఎలా తాగేసింది, యూనో ఆల్ దీస్ థింగ్స్. అరే ఇంకో ఇది మూసేయాలి, ఈ ద్వారం ఇదిగో ఇక్కడ తెచ్చి పెడుతున్నాం, ఈ కిటికీ మూయలేదు, ఇది కొత్తగా వచ్చిన జంతువు. యూనో యూ నీడ్ టు ఐడెంటిఫై అండ్ స్టాప్ ఇట్. దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ బిలీవర్. ఇది మరి విశ్వాసి యొక్క మరి జీవితం శుద్ధీకరించుకుంటూనే ఉండాలి. అందుకే అంటాడు అంతము వరకు సహించువాడెవడో అని ఆయన శిష్యులతో కూడా అంటాడు. అంతము వరకు ఉండాలి ఈ విశ్వాసాన్ని. హోల్డ్ ఆన్ టిల్ ద ఎండ్. మరి టైం ఇస్తున్నాను, టైం ఇచ్చినా కానీ మీరు రిపెంట్ అవ్వట్లేదు అని మీకు ఎలా వస్తుందో శిక్ష అని చెప్తున్నాడు. అయితే మీరు కనుక ఆ బోధలకు వెళ్లకుండా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మరి నీతిని, పరిశుద్ధతను, పరలోకానికి ఇది మూల మరి స్తంభాలని మీరు తెలిసి దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే వీళ్ళకేం చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను తర్వాత మరి రాజులుగా మీరు నాతో పాటు పరిపాలిస్తాడని చెప్తున్నాడు. అంటే ఈ సంఘానికే కాదు, ప్రతి ఒక్కరికి ఎన్ని ఉంటాయన్నమాట. ఎవ్రీబడి అంటే జయించినటువంటి విశ్వాసకి మరి ఆయన ఆ జీవవృక్ష ఫలాలను ఇస్తాడు. అంటే నిత్యము యుగయుగములు జీవించవచ్చు. ఆ తర్వాత రెండవ మరణం ఉండదని మన స్పిన్నా సంఘానికి చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే ఎవరికీ ఎరగినటువంటి అర్హత నీకు ఉంటుంది. నిత్యము ఆ తెల్లరాయ దాని మీద పేరు నీకు ఇస్తానంటున్నాడు. దాచబడిన మన్నా అంటది, అందరికీ ఇస్తాడు. అంటే ఇన్ని సంఘాలకి కలిపి చెప్తున్నాడు, ఇది జయించాలి, ఇది జయించాలి, ఇది జయించాలి. అంటే ఎవ్రీ థింగ్ హ్యాస్ ఎ రివార్డ్. ఆ బలహీనతలో పడిపోకుండా దాన్ని జయిస్తే బహుమానం ఇస్తాడంట. అంటే చూడండి, మనం కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని జయించాలా అనేటువంటి మరి ఆత్మ ఈ సంవత్సరం అంతా మీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, ఇక ఈ సంవత్సరం జయించాలనేటువంటి ఆత్మతో ముందుకు కదా. లెట్స్ కాంక్వర్, లెట్స్ డిఫీట్ ఇట్, లెట్స్ ఓవర్కమ్ ఇట్. అరే 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, కమాన్, దీన్ని ఈ సంవత్సరం జయిద్దాం, లెట్స్ కాంక్వర్ ఇట్. మరి ఇక్కడ ఈ సంఘానికి చూస్తే ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఆ తర్వాత మీకు రాజ్యాలు మరి శిష్యులతో అంటాడు, మరి 12 గోత్రాలని మరి 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 పరిపాలించడానికి మీకు 12 సింహాసనాలను ఇస్తాడంట. విల్ ఆల్సో బి రూలింగ్ అండ్ రీడింగ్ విత్ క్రైస్ట్. ఇంకోటి అంటాడు 28వ వచనం చూస్తే, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. వేకువ చుక్క. ఎవరు వేకువ చుక్క? బైబిల్లో చూస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మార్నింగ్ స్టార్. ఆయన ఒక వేకువ చుక్క. హీ ఈజ్ ఎ మార్నింగ్ స్టార్. ఆ సూర్యుడు వచ్చాడంటే ఎలాగ భూలోకమంతా వెలుగైపోతుందో, హీ హ్యాస్ దట్ పవర్. సో మనకి కూడా అంటే క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుతాం అనమాట. మనం ఇందాక చూసుకున్నాం స్టార్టింగ్లో. ఆయన వచ్చినప్పుడు మనం వీటిని జయించి మనం సిద్ధపడినప్పుడు ఆయన వధువుకి వరుడు వలె వస్తాడు. అప్పుడు వధువు వరుని స్వరూపంలో మారి మరి ఆ యొక్క వరుడు స్వరూపాన్ని పొందుకొని వరుని చూస్తుందంట. వీ విల్ సీ హిమ్ యాజ్ హీ ఈజ్. ఆయన ఉన్నట్టుగా మనం ఆయన్ని చూస్తామంట. చూసారా, జయించడంలో ఎంత శక్తి ఉంది. అందరూ చూసి ఏంటిది, ఎందుకు ఇలా చేస్తారు మీరు, ఈ ప్రార్థనలు, ఈ ఉపవాసాలు, ఈ జయించడం, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు, ఎంత ఎందుకు? చాలామంది అందుకే దేవుడి దగ్గరికి రారు. అమ్మో నేను చేస్తే అబద్ధాలు ఆడలేము, నేను ఈ డబ్బులు సంపాదించలేను, ఈ పాపాలు చేయలేను. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం కోల్పోతున్నారో. దే డోంట్ నో. అంత ఈ లోకమే సమస్తము, ఈ లోకమే సమస్తము అనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళకి ఈ లోకం వరకే, ఇక తర్వాత ఏమీ తెలియదు. ఈ గొప్ప సువార్తను దేవుడు మనకిచ్చాడు. మరి ఇది సువార్తను వాక్యంగా చెప్తే మరి క్రైస్తవులైన మనకి ఇది దేవుని వాక్యం అని తెలుసు. మరి వాళ్ళకి అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో, ప్రవచనాలతో, మహత్కార్యములతో బోధించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి విశ్వాసిలో ఉంది ఈ సామర్థ్యం. ద మార్నింగ్ స్టార్ ఆయన లాంటి సామర్థ్యం ఇస్తాడంట. యూ విల్ బీ ఎ మార్నింగ్ ఫర్ ఎవర్. ఇక నిత్యము యుగయుగములు ఆ సామర్థ్యం ఉంటుందంట. యూ విల్ బీ ఎ మార్నింగ్ స్టార్ లైక్ జీసస్ క్రైస్ట్.
ఎంత ధన్యత! ఈ కష్టాలు, ఈ బాధలు, వీటిల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఎంత ధన్యత! శనికి దేవుని వదిలేయడం కాదు, ఆ బలహీనతలో పడిపోవడం కాదు, దాన్ని జయించినప్పుడు వచ్చేటువంటి బహుమానం ఎంత గొప్పది. యేసుప్రభు వారు కూడా ఆ తర్వాత ఆయనకు కలగబో బహుమానం చూసి సిలువలో ఉండేటువంటి ఆ నిందను ఆయన సహించాడంట, ఆ బాధను సహించాడంట. సో మనకి ఆ తర్వాత నిత్యత్వంలో ఉండే బహుమానం మీద కేంద్రీకరించే ఈ లోకంలో వీటిని జయించగలాలి. ఒకవేళ ఏమీ లేవు, ఈ లోకంలోని ఆశీర్వాదం ఇక్కడి వరకే అనుకుంటే కష్టం, ఏదో ఒక రోజు పడిపోతాం, జయించలేము. యు కెనాట్. So the hope for eternity, the reward of eternity will only empower you to conquer the temptations in this planet. నిత్యత్వములో ఉండేటువంటి దేవుడిచ్చే బహుమానాలని నమ్మి అవి కావాలి అని కోరుకొని ఇక్కడ మరి ఈ లోక సంబంధమైనటువంటి మరి భ్రష్టత్వాన్ని మరి శుద్ధీకరించుకోగలము. దాని మీద కేంద్రీకరిస్తే, లేకపోతే వీటిలో పడిపోయి మనం అలాగే జీవిస్తాం. అలాగని ఆశీర్వదించడానికి ఆశీర్వదిస్తాడు కొద్ది కాలం, కొంత సమయం తర్వాత హీ విల్ బ్లెస్ యూ, సెటిల్ యూ, ఫినిష్ యూ. ఫినిష్ అంటే హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. అబ్రహాము తీర్చాడా లేదా? హీ బ్లెస్డ్ అబ్రహాం, తనకు కావాల్సినవి ఇచ్చేశాడు. ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించేశాడు. యాకోబు అంటాడు, నేను ఇది చూడలేదు అనుకున్నాను, అది జరగదు అనుకున్నాను, ఇది జరగదు అనుకున్నాను, నా సొంత ప్రదేశానికి వచ్చాను, నా పిల్లల్ని చూసుకున్నాను, అన్నీ జరిగిపోయాయి, ఈ దేవుడిని చేశాడు. దే డైడ్ ఇన్ సాటిస్ఫైడ్ వే. యోబు కోల్పోయింది 200 పొందుకొని మరి తృప్తిగా జీవించాడు. ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్, హీ వాంట్ టు గివ్ ఎ గుడ్ ఫినిష్ ఈవెన్ ఆన్ దిస్ ప్లానెట్. 5వ సంఘానికి వెళ్దాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇక్కడ మరి సార్దీస్ సంఘంతో ఏం చెప్తున్నాడంటే, మీరు జీవిస్తున్నారు, మీరు విశ్వాసం అనుకుంటారు కానీ మీరు జీవించేవారు కాదు, యు ఆర్ డెడ్ పీపుల్ అంటున్నాడు. ఇదేంటి ప్రభు అనుకోవచ్చు. అందుకనే యూ హ్యావ్ టు బి విజిలెంట్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. దిస్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ భూలోకం అనేది దిస్ ఈజ్ ఎ ప్రిపరేటరీ టైం. ఇది మనము సిద్ధపడాల్సినటువంటి సమయము. అందుకే మరి సొలొమోను అంటాడు, బాల్యము కూడా వ్యర్థము, యవనం కూడా వ్యర్థం. సరే బాల్యంలో ఇచ్చే, యవనంలో ఇచ్చే, తర్వాత చూసుకోవచ్చులే. సరే ఇప్పుడు అంతా చేసి మరి నువ్వు వృద్ధుడయ్యాక అప్పుడు చూసుకోవచ్చులే దేవుడి గురించి. నీ బాల్యమందే యెహోవాను స్మరణకు తెచ్చుకో. యవనంలో నువ్వు కాడి మొయ్యాలా, బాల్యంలో నేర్చుకోవాలా, యవన కాలంలో కాడి మొయ్యాలా. అన్నీ అయిపోయాక వృద్ధాప్యంలో నీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఆలోచించలేవు, మర్చిపోతావు. అప్పుడేం తెలుసుకుంటావు? యు ఆర్ డెడ్ మ్యాన్. సో లెర్న్ వెన్ యు ఆర్ యాజ్ ఎ యంగ్ బాయ్, యాజ్ ఎ చైల్డ్. పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఇప్పుడు అపోస్తులుడు, నీకు దేవుడు సంఘం అప్పగిచ్చాడు. ఎందుకు అప్పగిచ్చాడంటే బాల్యమునందే నువ్వు నేర్చుకున్నావు. ఈ వాక్యాలన్నీ నీ తల్లి నేర్పించింది, నీ తల్లికి మీ అమ్మమ్మ నేర్పించింది. గుడ్. అందుకే నువ్వు ఇప్పుడు ఎంత అలా నిలబడ్డావు. ఎందుకు భయపడతావు నువ్వు? దేవుడు మరి నీకు బలం గల ఆత్మ ఇచ్చాడు. అంటే ఇక్కడ నువ్వు వింటున్నావు కానీ చేయట్లేదు. ప్రార్థన చేయాలని తెలుసు, చేయట్లేదు. బైబిల్ చదవాలని తెలుసు, చేయట్లేదు. స్తుతించాలని తెలుసు, చేయట్లేదు. దేవునికి ఇవ్వాలని తెలుసు, ఇవ్వట్లేదు. పరిశుద్ధ గుణాలను తెలుసు, ఉండట్లేదు. పడిపోతున్నావు. చూడకూడదని తెలుసు, చూసేస్తున్నావు. యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. ఇలాగైతే ఎలాగా అని ఈ సంఘానికి చెప్తున్నాడు. అయితే మీలో కొంతమంది ఉన్నారు, విన్నవి వారు పాటిస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్. వారి వస్త్రములు తెల్లగా ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ దట్ ఆర్ ఫాలోయింగ్. వారు మీరు చూడడానికి ఒకలాగా ఉన్నారు కానీ వాళ్ళు పాటిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు ఈరోజు సంఘమంతా ఏకీభవించి, ఇదిగో ప్రభు మాకు ఇంకా ఏం కావాలా, మాలో ఏ లోపం ఉంది, మమ్మల్ని శుద్ధీకరించు అడుగుచున్నారు నాయన. దే ఆర్ ఆస్కింగ్ లార్డ్ ప్యూరిఫై us, నన్ను శుద్ధీకరించు, నాలోకి రా, నాతో భోజనము చేయి. ఇదిగో నాలో ఇంకా ఈ బలహీనత ఉంది, నాలో ఇంకా ఇది ఉందయ్యా, ప్రార్థించి దాన్ని జయించే సామర్థ్యాన్ని దయచేయి, నా సమయాన్ని చక్కగా ఉపయోగించుకునే కృప దయచేయి. ఈ బలహీనతలు, దురలవాట్లు, ఈ పాపములు, ఈ పేరుకుపోయిన పాపములు తీసివేయనా. నా వల్ల కాదు, నేను నీకు చోటిచ్చున్నాను.
నరకానికి వెళ్ళవలసిన దొంగను ఎప్పుడైతే సమర్పించుకున్నాడో వెంటనే అలా తీసుకెళ్ళావు నాయన. ప్రేమ కావాలనుకునే మరి వెచ్చగా ఉండే యోహానికి ఇంకా సంపూర్ణమైన ప్రేమ ఇచ్చావు. ఇదిగో దీన్ని మరలా మేము ధ్యానించి మమ్మల్ని మేము సరి చేసుకొని ఇంకా జయించాం. సమాజానికి భయపడుతున్నామా అయ్యా? లోక సంబంధమైన వాటి కొరకు మరి విశ్వాసం ఎతకకుండా ఇంకేమేమి ఎతుకుతున్నామా? నిత్యమైన రాజ్యాన్ని ఎదిగినప్పుడు, ఈ శాశ్వతమైన రాజ్యాన్ని ఎదిగినప్పుడు ఈ భూమి అంతా ఇచ్చేస్తావా? భూమిలో కావాల్సిన ఇస్తావా? అయ్యా ఈ లోకమే శాశ్వతము, ఇదే సమస్తం అనుకుంటున్నాము నాయన. ఈ అశాశ్వతమైన లోకాన్ని నుంచి విడిపించి నీ శాశ్వతమైన కృప పొందే మరి ఆ ధన్యతను దయచేసి ప్రతి బలహీనతను జయించేటువంటి కృప దయచేయమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.